హే గైస్ వెల్కమ్ బ్యాక్. ఈ వీడియోలో మనం ఆలిస్ ఇన్ బార్డర్లాండ్ ఎపిసోడ్ 4 గురించి తెలుసుకుందాం. ఎపిసోడ్ స్టార్టింగ్లో ఉసాగి ఒక పార్క్లో జాగింగ్ చేస్తూ ఉంటుంది. అప్పుడే తను వేసిన వలలో ఒక కుందేలు చిక్కుకుంటుంది. తను ఆ కుందేలుని పట్టుకొని చంపేస్తుంది. అప్పుడే తను ఇదంతా ఫుడ్ కోసం చేస్తుందని తెలుస్తుంది. ఉసాగి తిరిగి తన ప్లేస్కి వెళ్తున్నప్పుడు దారిలో ఆరిసు పడి ఉండడం చూస్తుంది. తను బ్రతికి ఉన్నాడో లేదా చనిపోయాడో అని దగ్గరికి వెళ్ళి చూస్తుంది. కానీ ఇక్కడ ఆరిసు నన్ను వదిలే నేను చావాలనుకుంటున్నా అని చెప్తాడు. దాంతో ఉసాగి అతన్ని వదిలేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తను నెక్స్ట్ డే మళ్ళీ లైబ్రరీకి వెళ్ళి తనకి కావాల్సిన కొన్ని బుక్స్ తీసుకొని రిటర్న్ వెళ్తూ ఉంటుంది. ఆరిసు మళ్ళీ తనకి అక్కడే రోడ్డు పైన కనిపిస్తాడు. సేమ్ నిన్నలాగే అదే పొజిషన్లో పడిపోయి ఉంటాడు. అప్పుడే మనకు ఉసాగి ఫ్లాష్ బ్యాక్ ని చూపిస్తారు. తను ఇంకా వాళ్ళ నాన్న కలిసి మౌంటైన్ క్లైంబింగ్ చేసేవారు. వాళ్ళిద్దరూ కలిసి ఒక మౌంటైన్ ఎక్కి అక్కడ కూర్చొని మాట్లాడుకుంటూ ఉన్నట్లు మనకు చూపిస్తారు. వాళ్ళ నాన్న ఒకసారి ఒక పెద్ద మౌంటైన్ ని ఎక్కేకి వెళ్తాడు. అప్పుడే చివరిసారిగా ఉసాగి వాళ్ళ నాన్నని చూసి ఉంటుంది. దాని తర్వాత వాళ్ళ నాన్న ఇంటికి తిరిగి వచ్చి ఉండడు. సో అప్పుడు తను కూడా సేమ్ ఆరిసులాగే బ్రతకాలనే కోరిక లేక కింద పడిపోయి ఉంటుంది. సో ఆరిసు బాధ తెలుసుకొని అతన్ని ఎత్తుకొని తన ప్లేస్కి తీసుకుని వెళ్తుంది. ఆరిసుకి స్పృహ వచ్చినప్పుడు తను ఉసాగి ప్లేస్లో ఉంటాడు. తను ఫుడ్ కుక్ చేసి ఆరిసు కోసం పెట్టి ఉంటుంది. కానీ ఆరిసు మాత్రం అది తినకుండా నా వల్లే నా ఫ్రెండ్స్ అందరూ చనిపోయారని, నాకు బ్రతికే అర్హత లేదని, నేను చనిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళి సారీ అడుగుతా అని చెప్తాడు. దానికి ఉసాగి నేను కూడా వీసా ఎక్స్పైర్ అయినా చనిపోతా, గేమ్ ఆడినా చనిపోతా, కానీ దానికంటే ముందు నీకోసం ప్రిపేర్ చేసిన ఫుడ్ని తినే అని చెప్తుంది. ఉసాగి జాగింగ్కి వెళ్ళి వస్తుంది. అప్పటి వరకు ఆరిసు ఆ ఫుడ్ని తినేసి ఉంటాడు. ఇక్కడ ఉసాగి ఆరిసుతో నువ్వు అపార్ట్మెంట్ గేమ్లో గట్టిగా అరుస్తూ ఆ హంటర్ ఎక్కడున్నాడో అందరికీ ఎందుకు చెప్పావని అడుగుతుంది. దానికి ఆరిసు అప్పుడు నేను చావాలనుకోలేదని, అందరూ బ్రతకాలని అనుకున్నా అని చెప్తాడు. అది విని ఉసాగి కూడా నేను కూడా ఇప్పుడు నువ్వు చావాలనుకోవట్లేదని, నువ్వు నన్ను కాపాడినందుకు నేను కూడా ఇప్పుడు నిన్ను కాపాడుతా అని చెప్తుంది. ఉసాగి గేమ్ ఆడేకి వెళ్తూ ఉంటుంది. తనతో పాటు ఆరిసు కూడా ఆ గేమ్ ఆడేకి వెళ్తాడు. ఈసారి గేమ్ ఒక టన్నల్లో జరుగుతూ ఉంటుంది. ఇద్దరు కలిసి ఒక టన్నల్లోకి చేరుకుంటారు. అక్కడ వాళ్ళకి ఒక బస్ కనిపిస్తుంది. ఇద్దరు కలిసి ఆ బస్ ఎక్కుతారు. ఆ బస్లో ఆల్రెడీ 3 ప్లేయర్స్ ఉంటారు. ఆ ముగ్గురు ఫస్ట్ నుంచి కలిసి గేమ్స్ ఆడుతూ ఉంటారు. ఇప్పటికే వాళ్ళు 4 గేమ్స్ ఆడేసి ఉంటారు. ముగ్గురు ఒకరికొకరు చాలా క్లోజ్ అయిపోయి ఉంటారు. ఉసాగి ఆరిసు వాళ్ళ ఫోన్స్ని తీసుకుంటారు. అప్పుడే ఇక్కడ ఆ 5 మెంబర్స్తో గేమ్ స్టార్ట్ అవుతుంది. వాళ్ళకి 2 అవర్స్ టైం ఇస్తారు. వాళ్ళు వాళ్ళ గోల్ని చేరుకోవాలి. దాంతో వాళ్ళు 2 అవర్స్ పరిగెడుతూ ఉంటే గోల్ దగ్గరికి చేరుకోవచ్చని అక్కడి నుంచి ముందుకు వెళ్ళకి ప్లాన్ చేసుకుంటారు. ఆ ముగ్గురులో ఒక అతను వెళ్ళి వాళ్ళు ఉన్న బస్ని స్టార్ట్ చేసేకి ట్రై చేస్తాడు. కానీ అందులో ఫ్యూల్ లేకపోవడంతో అది స్టార్ట్ అవ్వదు. అప్పుడే వాళ్ళు అక్కడి నుంచి పరిగెత్తేకి ప్లాన్ చేసుకుంటారు. కానీ ఆ ముగ్గురులో ఒకతనికి గేమ్లో గాయం అయ్యి ఉంటుంది. అతను పరిగెత్తలేడని తన ఫ్రెండ్స్ని అక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్తాడు. కానీ దానికి తన ఫ్రెండ్స్ ఒప్పుకోరు. చివరికి ఎలాగో అలా అతని మాటలు విని తన ఫ్రెండ్స్ అక్కడి నుంచి బయటికి వస్తారు. కాలికి గాయం అయ్యిండి అతన్ని ఆ బస్లోనే వదిలేసి మిగతా అందరూ అక్కడి నుంచి పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. కానీ ఆరిసుకి అతన్ని అక్కడే వదిలేసి వస్తూ ఉన్నప్పుడు తన ఫ్రెండ్స్ చనిపోయింది తనకి గుర్తుకు వస్తూ ఉంటుంది. తనతో ఉసాగి మనం ఏం చేయలేము, ఇక్కడి నుంచి వెళ్దామని చెప్పి అక్కడి నుంచి పిలుచుకొని వెళ్తుంది. నలుగురు కలిసి పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. 1000 మీటర్స్, 2000 మీటర్స్, 3000 మీటర్స్, అలానే వాళ్ళు 5000 మీటర్స్ అంటే 5 కిలోమీటర్స్ వరకు చేరుకుంటారు. ఒక చోట వాళ్ళకి దారిలో లైట్స్ అన్నీ ఆఫ్ అయిపోయి చీకటిగా కనిపిస్తుంది. అప్పుడే చీకటిలో నుంచి ఒక ప్యాంతర్ అక్కడికి వచ్చి వాళ్ళపైన అటాక్ చేస్తుంది. ఎలాగో అలా ఆరిసు ఇంకా ఉసాగి అక్కడి నుంచి తప్పించుకుంటారు. కానీ వాళ్ళతో పాటు వచ్చిన ఇద్దరిలో ఒకడిని ఆ ప్యాంతర్ పట్టుకొని తినేస్తుంది. ఆ ప్యాంతర్ తింటూ ఉన్నప్పుడు కూడా అతను మిగతా ముగ్గురిని ఇక్కడి నుంచి పారిపోండి అని చెప్తాడు. ఇక్కడ వాళ్ళతో పాటు వచ్చిన వ్యక్తి ఒక ఫ్రెండ్ని బస్లో వదిలేశాడు. ఇంకో ఫ్రెండ్ని ప్యాంతర్ తినేసింది. దాంతో అతను బాధతో ఆ రేస్ నుంచి తప్పుకుందామని అనుకుంటాడు. కానీ ఇక్కడ ఆరిసు అతని దగ్గరికి వచ్చి నీకోసం సాక్రిఫైస్ చేసిన వాళ్ళ కోసమన్నా ఈ గేమ్ గెలిచి ఇక్కడి నుంచి బయటపడదామని చెప్తాడు. వాళ్ళు అలాగే ముందుకు వెళ్తున్నప్పుడు దారిలో ఆరిసుకి ఒక బుల్లెట్ బండి కనిపిస్తుంది. అది ఎలక్ట్రానిక్ చిప్తో కాకుండా డీజిల్ ఇంజన్తో నడుస్తుంది. సో ఇప్పుడు వాళ్ళు ఉంటున్న చోట ఎలక్ట్రానిక్ చిప్తో పని చేసే ఏ వస్తువు పని చేయదు. కానీ ఈ డీజిల్ ఇంజిన్కి ఎలక్ట్రానిక్ చిప్తో పని లేదు. అది స్టార్ట్ అవుతుందని వాళ్ళు దాన్ని చూస్తారు. ఆ బైక్కి కీస్ ఉండవు, కానీ అందులో డీజిల్ ఉంటుంది. దానికి ఆరిసు ఈ బండిని నేను మళ్ళీ వెనక్కి తీసుకొని వెళ్ళి ఇందులో ఉన్న డీజిల్ని మనం స్టార్టింగ్లో చూసిన వ్యాన్లో పోసి
అందులో ఉన్న వ్యక్తిని కూడా కాపాడి పిలుచుకొని వస్తా అని చెప్తాడు. వాళ్ళు ఇప్పటికే ఆల్రెడీ 7 కిలోమీటర్స్ వచ్చేసి ఉంటారు. ఇప్పుడు మళ్ళీ రివర్స్లో ఆరిసు 7 కిలోమీటర్స్ పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ డీజిల్ని అందులో పోసి ఆ వ్యాన్ని స్టార్ట్ చేసి అతన్ని పిలుచుకొని రావాలి. ఒకవేళ ఆ వ్యాన్ స్టార్ట్ కాకపోతే ఆరిసు కూడా చనిపోతాడు. ఉసాగి దానికి ఒప్పుకోదు. కానీ ఆరిసు మాత్రం నా ఫ్రెండ్స్ని ఎలాగో కాపాడలేకపోయానని ఇప్పుడు ఇతన్నన్నా కాపాడుతా అని చెప్పి తను వెనక్కి వెళ్ళాలని డిసైడ్ అవుతాడు. సో ఆరిసు ఆ బుల్లెట్ని తోసుకుంటూ మళ్ళీ వెనక్కి వెళ్తాడు. ఇప్పటికే అన్ని కిలోమీటర్స్ పరిగెత్తి ఆరిసు పని కూడా అయిపోయి ఉంటుంది. కానీ అతన్ని కాపాడాలని తను మళ్ళీ ఆ బుల్లెట్ని తోసుకుంటూ వ్యాన్ వైపుకి వెళ్తాడు. ఇంకోవైపు ఉసాగి ఇంకా ఇంకో అతను వాళ్ళు స్ట్రైట్గానే పరిగెత్తుకుంటూ వెళ్తూ ఉంటారు. వాళ్ళు ఆ టన్నెల్ ఎండ్కి చేరుకుంటారు. ఇదే గోల్ ఏమో అనుకొని ఆరిసు వచ్చే వరకు వెయిట్ చేద్దామని అక్కడ కూర్చుంటారు. ఇంకోవైపు ఆరిసు కూడా అరుచుకుంటూ ఆ వ్యాన్ దగ్గరికి చేరుకుంటాడు. ఉసాగి ఇంకో అతనితో ఆ గోల్ దగ్గర కూర్చొని ఉంటుంది. అప్పుడే వాళ్ళు కూర్చున్న చోట నట్లు బోల్ట్ ఊడిపోయి అందులో నుంచి వాటర్ రావడం స్టార్ట్ అవుతుంది. వాళ్ళు చూస్తూ ఉండంగానే అందులో నుంచి వాటర్ లీక్ అయ్యి అదంతా పగిలిపోయి ఫుల్లుగా వాటర్ వచ్చేస్తాయి. వాళ్ళు మళ్ళీ ఆ వాటర్ నుంచి తప్పించుకునేకి రివర్స్లో పరిగెత్తడం స్టార్ట్ చేస్తారు. కానీ ఆ వాటర్ ఫ్లో చాలా ఫాస్ట్గా ఉంటుంది. దానివల్లే ఉసాగితో ఉన్న అతను అప్పటికే పరిగెత్తలేకపోతూ ఉంటాడు. దాంతో ఇక్కడ ఆ వాటర్లో తను కొట్టుకొని వెళ్ళిపోతాడు. అప్పుడే ఆరిసు తను తీసుకొని వెళ్ళిన డీజిల్ వ్యాన్లో పోసి ఆల్రెడీ ఆ వ్యాన్లోనే ఉన్న అతనితో దాన్ని స్టార్ట్ చేసి తీసుకొని వస్తాడు. ఆ గేమ్ ఎండ్ అయ్యేకి కొన్ని సెకండ్స్ మాత్రమే మిగిలి ఉంటాయి. అలాగే ఉసాగి కూడా ఆ నీళ్ళలో మునిగిపోతూ ఉంటుంది. అప్పుడే ఆరిసు అక్కడికి వచ్చి తన చెయ్యి పట్టుకొని తనని వ్యాన్లోకి లాగేసి దాని డోర్ క్లోజ్ చేసేస్తాడు. ఆ వాటర్ ఫ్లో చాలా ఫాస్ట్గా ఉండడం వల్ల ఆ వ్యాన్ బోల్తా పడిపోతుంది. వాళ్ళకి స్పృహ వచ్చినప్పుడు ఆ వ్యాన్ నుంచి లేచి బయటికి వస్తారు. వాళ్ళు పైకి ఎక్కి చూసినప్పుడే అసలు విషయం తెలుస్తుంది. నిజానికి ఆ వ్యాన్ పైనే గోల్ అని రాసి ఉంటుంది. అంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదు. ఆ 2 అవర్స్ వాళ్ళు ఆ వ్యాన్లోనే కూర్చుని ఉంటే గేమ్ గెలిచేసేవారు. వాళ్ళకి ఆ మొబైల్లో డిస్టెన్స్ 0 అని ఉంటుంది. అంటే గోల్కి డిస్టెన్స్ 0 అంటే వాళ్ళు గోల్లోనే ఉన్నారు అని. వాళ్ళు పరిగెత్తేటప్పుడు కిలోమీటర్స్ పెరుగుతూ ఉంటాయి. అంటే వాళ్ళు గోల్ నుంచి ఎంత దూరం పరిగెడుతున్నారు అని. సో ఆ విషయం తెలియక అక్కడ పరిగెత్తి ఇద్దరు చనిపోయారు. ఆ కాలికి గాయమైన వ్యక్తి ఎలాగో బయటికి వెళ్ళలేదు కాబట్టి ఆ వ్యాన్లోనే ఉండి బ్రతికిపోయాడు. చివరికి గేమ్ కంప్లీటెడ్ అని మెసేజ్ వస్తుంది. నెక్స్ట్ సీన్లో ఆరిసు ఉసాగితో కారుబే రేడియోలో ఏదో బీచ్ గురించి విన్నాడని, అక్కడికి వెళ్తే మేబీ హెల్ప్ దొరకచ్చని, అక్కడ రెస్క్యూ సెంటర్స్ కూడా ఉండొచ్చని చెప్తాడు. ఆ బీచ్ ఏదో కనిపెట్టి అలాగే ఈ గేమ్కి గేమ్ మాస్టర్ ఎవరో కూడా కనిపెట్టి అతన్ని చంపి పగ తీర్చుకుంటా అని చెప్తాడు. సో కారుబే ఇంకా ఉసాగి ఆ బీచ్ని వెతికేకి వెళ్తారు. దీంతో ఎపిసోడ్ 4 ఇక్కడే ఎండ్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇది ఎపిసోడ్ 4 స్టోరీ. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా ఛానల్లో ఇలాంటి వీడియోస్ వస్తూ ఉంటాయి.